$2 గాలి కొట్టడానికి. మన గాలి మనమే కొట్టుకోవాలి. చూపించలేదు కదా. నైస్. పూల్ బాగుంది, మంచి డెప్త్ ఉంది పూల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఎల్ వైజాగ్ మామ. మనమైతే ఇప్పుడు వెహికల్ అయితే తీసుకోవడానికి వచ్చామన్నమాట. డెస్టిన్ ట్రిప్ వెళ్తున్నాం కదా, దానికోసం వెహికల్ బుక్ చేసాము. ట్యూరో అని ఒక వెబ్సైట్ ఉంటుంది, జస్ట్ మన ఓన్ వెహికల్స్ని అందులో రెంట్ చేసుకోవచ్చు. సో ఆ వెహికల్ అయితే బుక్ చేసాము. ఇప్పుడు ఆ వెహికల్ అయితే చూడడానికి వచ్చాము. ఇక్కడ గరాజ్లో అక్కడ పార్క్ చేసి సంథింగ్ ఇలాంటి వెహికలే మనం బుక్ చేసింది. ఇదో కాదో తెలీదు. వైట్ ఉంటుంది మన వెహికల్ యాక్చువల్లీ. ఇది కొంచెం కైండ్ ఆఫ్ గ్రే కలర్లో ఉంది. సో 9 సీటర్ కోసం ఇలా బుక్ చేసామన్నమాట. చూద్దాం ఎలాగో ఏంటో, చెక్ ఇన్ చూడాలి. సో వెహికల్ అయితే ఇక్కడ ఉంది. 3723 ఇదే ఫోర్డ్. ఇప్పుడు మేము ఈ వెహికల్ ఎక్స్టీరియర్ ఫొటోస్ అన్నీ తీసేసుకొని, సో వాళ్ళు వచ్చేసరికి ప్రైవేట్ కార్స్ కదా, జస్ట్ మనలాగే మనం రెంట్ ఇవ్వచ్చు మన కార్స్. సో ఇక్కడ ఇలా పార్కింగ్ లాట్లో పార్క్ చేశారనమాట. వాడు ఇప్పుడు కోడ్ చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి అంతా లాక్ బాక్సులు పెట్టాడు అనమాట ఇవి. సో ఇందులోని మా బాక్స్ వచ్చేసరికి 30th బాక్స్. సో ఇక్కడ మేము కోడ్ ఎంటర్ చేసి జస్ట్ కీస్ వస్తాయి ఇందులో నుంచి. సో ఇక్కడ కోడ్ ఎంటర్ చేయాలి. ఇది ఓపెన్ అయింది. సో ఇందులో కీసెస్ ఉన్నాయి. జస్ట్ మనం లాక్ చేసేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాం, అంతే. సో ఇప్పుడు ఈ లాక్ తీసుకెళ్ళి మనం కార్ ఫొటోస్ అవి తీసేసి, కార్ అంతా కండిషన్ అంతా బాగుందా లేదు అంతా చూసేసుకొని, కార్ కండిషన్ అంతా బాగుంటే ఫొటోస్ అంతా అప్లోడ్ చేసేసి వేసుకొని వెళ్ళిపోవడమే. మన ట్రిప్ అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తాం అనమాట. వాడు ఆల్రెడీ ఫొటోస్ తీస్తున్నాడు అక్కడ. విల్ గో. ఈ వ్యాన్ అసలు ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వ్యాన్ డ్రైవ్ చేయడము. చూద్దాం. ఎస్, వచ్చింది. స్లైడ్ డోర్ అనమాట. నైస్, బాగానే ఉంది. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సీటర్. కానీ లెదర్ స్మెల్ వస్తుంది ప్రేమ్. కడుపులో తిప్పుతుందేమో మనకి. వెనకాల లగేజ్ స్పేస్ ఉంది, మనం వెనకాల లోడప్ చేసినప్పుడు చూసుకోవచ్చులేండి. అది ఇంకా ఇక్కడ పార్కింగ్ లాట్లో పెట్టాడు. ఇక్కడ ఎగ్జిట్కి కీ ఫోబ్ ఇచ్చాడు, కానీ మాకు అది ఓపెన్ కావట్లేదు. ఇక్కడ వచ్చి డైరెక్ట్గా లైనప్ అయిపోయారు. ఎగ్జిట్ అయ్యే వాళ్ళందరూ ఇంకా వెహికల్ తీసుకొచ్చి సైడ్న పార్క్ చేసామన్నమాట. ఇందాక మీకు క్లియర్గా చూపించలేదు కదా, ఇదే అనమాట వెహికల్. సరే, ఎంత పొడుగుందో. సో ఇది. సో ఇప్పుడు వచ్చేసరికి మా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు. నేను నా కార్ అక్కడ పార్క్ చేశాను. అమ్మ, దీనివల్ల మేము అందరం డ్రైవ్ చేయాలి. ఎలా డ్రైవ్ చేస్తాం ఏంటో, వాడైతే అలా డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాడు అసలు. సరేలేండి, వెళ్ళి ఇప్పుడు నా కార్ అక్కడ పార్క్ చేసాం. అక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్యాకప్ చేయాలి థింగ్స్ అంతా. వెళ్ళిగో. ట్రిప్ స్టార్టెడ్ టు డెస్టిన్. 11 hours. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఎల్ వైజాగ్ మామ. దానిలో గాలి కొట్టుకుంటున్నాం టైర్కి. కొంచెం ప్రెజర్ తక్కువ ఉంది, టైర్ ప్రెజర్. $2 గాలి కొట్టడానికి. మన గాలి మనమే కొట్టుకోవాలి. ఇంకా 684 miles, 10 hours ఉంది. ఇందాలంతా ట్రాఫిక్లోనే అయిపోయింది మొత్తం అంతా. కాస్ట్లీ డ్రైవర్ అనమాట ఇతను. ఇదే వెహికల్ మొత్తం 12 సీటర్ అనమాట. లోపలంతా బాగుంది మంచిగా. సో ప్రజెంట్ అయితే బక్కీస్లోనే ఆపామన్నమాట. ఇక్కడ కొంచెం రెస్ట్ రూమ్స్ దగ్గర కొంచెం ఇదయ్యి దాని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. కొంచెం బ్రేక్ తీసుకొని ఇక్కడైతే గ్యాస్ కొట్టిస్తున్నాం ప్రజెంట్ వెహికల్కి.
ఇవన్నీ ఇక్కడ ప్రజెంట్ వెహికల్కి గాలి కొట్టిస్తాం, కాదు గ్యాస్ అంటే పెట్రోల్ కొట్టిస్తున్నాం. ఇది ఎక్కడ ఉందా అని ఎత్తుక్కున్నాం ఎంతసేపు. ఆ చివరికి ఉంది ఇది ప్రైజ్ అనమాట. పైది ప్రైజ్, కిందది ఎన్ని గ్యాలన్స్ అలా. సో ఇక్కడ నుంచి ఇంకా అనదర్ 7 hours ఉంది జర్నీ. ఇప్పుడైతే మేము స్విచ్ అవుతాము డ్రైవింగ్ చేయడానికి. చూద్దాం వెళ్తుందో. $40, 16 gallons పడింది. బకీస్ లోపల అనమాట. ఎలా ఉంటుంది చూడండి, మొత్తం ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లా ఉంటుంది. మొత్తం అంతా స్నాక్స్, ఫ్రూట్స్, గీట్స్, మొత్తం డ్రింక్స్ అన్నీ అమ్మేస్తారు. కాఫీలు, గీఫీలు, క్రేజీ ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ రెస్ట్ రూమ్ అయితే యూస్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళి మేము ఇప్పుడు టిఫిన్ తినేస్తాం. కొంచెం పులిహోర, ఇడ్లీస్ తెచ్చుకున్నాం. అవి తినేసి స్టార్ట్ అవుదాం మళ్ళీ. సో ఇప్పుడైతే ఇక్కడ కొంచెం పార్కింగ్ లాట్ అది ఖాళీ ఉంది. ఇక్కడ పార్క్ చేసుకొని ప్రశాంతంగా తినేసి బయలుదేరుదాం. చూడండి వెహికల్ సైజ్ మీకు క్లియర్గా చూపించలేదు కదా. మంచి లెమోజీన్లో ఉంటుంది, కానీ అంత లగ్జరీగా ఉండదు. కానీ ఓకే నైస్, కానీ బాగుంటుంది. రోడ్డు పక్కన పులిహోర, ఇడ్లీలు, చట్నీస్. అది స్ట్రెచ్ 3 hours డ్రైవ్ చేసిన తర్వాత 3.5 hours అయితే ఇప్పుడు నేను డ్రైవ్ చేసేసాను. ఇప్పుడైతే ఒక గ్యాస్ స్టవ్ దగ్గరికి వచ్చాము రెస్ట్ రూమ్స్ యూస్ చేసుకోవడానికి. ఇక్కడ రెస్ట్ రూమ్స్ యూస్ చేసుకొని ఆల్మోస్ట్ లైక్ మేము ఇప్పుడు టెక్సాస్, లూసియానా అండ్ అల్బామా దాటి ఫ్లోరిడా వెళ్తాం అనమాట. సో ఇప్పుడైతే ప్లాన్ అది. ఇప్పుడైతే ప్రజెంట్ మేము లూసియానాలో ఉన్నాము. సో నా టర్న్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్ ఇంకొకరు డ్రైవ్ చేస్తారు. లెట్స్ టేక్ ఏ బ్రేక్ అండ్ దెన్ మూవ్ ఆన్. దిస్ క్రొకడైల్ మనిషి అంత హైట్లో ఉంది. ఈ అమ్మ జీవితం. ఫ్లోరిడాలో ఇవి ఎక్కువ ఉంటాయి బేసిక్గా. ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్లోరిడా డెస్టిన్ అనే వెళ్తున్నాం అనమాట. ఫ్లోరిడాలోనే మియామికి దగ్గరలో. చూడండి ఇక్కడ ఈ స్టోర్లో ఆల్మోస్ట్ మొత్తం మందు అంతా ఉంది మంచిగా. చలో బయటికి వెళ్ళిపోదాం. సో ఆల్మోస్ట్ ఇంకా మాకు అనదర్ 6 అది. ప్రజెంట్ అయితే రెస్ట్ రూమ్స్ అయితే యూజ్ చేసేసుకున్నాం. బాగుంటారండి ఇక్కడ. గ్యాస్ కొట్టించుకుంటాం కదా, ఐ మీన్ పెట్రోల్, చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం. సో వెహికల్ అయితే ఉంది ఇక్కడ. ఒకసారి ఈ టైర్ ప్రెజర్స్ అన్నీ చూసేసుకొని 3 hours అయింది కంటిన్యూ డ్రైవ్ చేసుకున్నాము. కండిషన్ ఎవ్రీ టైం చూసుకుంటూ ఉండాలి. వీడే పెద్ద మనిషి, వీడు ఇంకో పెద్ద మనిషి. నైస్, ఆల్ గుడ్, కెన్ మూవ్ ఆన్. ఇక్కడ గ్యాస్ స్టేషన్లో మనకి ఇలా ఉంటాయి, ఫ్రీగానే తుడుచుకోవచ్చు అనమాట. లిక్విడ్ ఉంటుంది. సో ఇందులో లిక్విడ్స్ తీసేసి తుడుచుకోవచ్చు అనమాట ఇలాగా ఫ్రీ. మార్నింగ్ ఫ్రమ్ ఫ్లోరిడా. సో ఇప్పుడైతే మేము ఫ్లోరిడా వచ్చేసాము. నవారే బీచ్కి అయితే వచ్చామన్నమాట. మార్నింగ్ 8 అవుతుంది. విపరీతమైన గాలి వేస్తుంది చల్లగా. ఇక్కడ బీచ్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇంకా మేము హోటల్ కూడా చెక్ ఇన్ అవ్వలేదు. శాండ్ క్రేజీగా ఉంది అసలు. మంచి వైట్కి యాక్చువల్గా మాకు బీచెస్ కామనే, ఎందుకంటే వైజాగ్లో కాబట్టి పెద్ద బీచ్ కొంచెం సర్ప్రైజ్గా ఏమి అనిపించదు. ఏంటంటే ఇక్కడ ఫారెన్ టచ్ కదా, మనం ఫారినర్స్ కదా ఇక్కడ. ఈ కొత్తగా ఉంటాయి అనమాట కొన్ని. అంతేగాని ఇంకా అంతకుమించి ఇంకేం ఉండదు. జస్ట్ మనం ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చిల్ అవుతున్నప్పుడు ఇంకొంచెం వేరేగా ఉంటుంది కదా. యాక్చువల్గా మేము వైజాగ్లో ఉండేటప్పుడు ఎప్పుడు ఈవినింగ్ వైబ్ అవుతూ ఉంటాం అనమాట బీచ్కి వెళ్తూ అప్పుడప్పుడు. సో నైస్. సో ఇప్పుడైతే మేము ఎయిర్బిఎంబి తీసుకున్నాం. ఎయిర్బిఎంబి అంటే అది ఒక, ఇప్పుడు నార్మల్గా మనకి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అక్కడ రెంటింగ్ చేయొచ్చు అనమాట వెబ్సైట్లో.
అలాగే ఎవరిదైనా ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట, అన్నీ ఇస్తారు వాళ్ళు, యూటెన్సిల్స్, అదర్ థింగ్స్ అన్నీ కూడా. సో మనం వెళ్ళి ఆ ఎయిర్బిఎన్బిలోని తర్వాత మీకు ఎయిర్బిఎన్బి చూపిస్తాను, ఆ హౌస్ ఎలా ఉంటుంది ఏంటని. చూడండి అసలు వైట్ శాండ్ అండ్ క్లియర్, ఐ మీన్ క్లియర్ కాదు, సమ్ వాట్ గ్రీన్ కలర్ వాటర్ ఉందన్నమాట. క్రేజీ ఉంది కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ చల్లగా ఉంది. వాటర్లో దిగే యాక్టివిటీస్ ఏమైనా చేయగలుగుతామా అనేది బిగ్గెస్ట్ డౌట్ యాక్చువల్లీ. అక్కడ ఒక పియర్, పబ్లిక్స్ సూపర్ మార్కెట్కి వచ్చాము. కొన్ని ఎగ్స్, అలానే చికెన్, అది నైట్ బార్బిక్యూ చేసుకోవడానికి రెంటల్ ప్రాపర్టీలో. సో యా, లిటిల్ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోదాం. మంచి ఫ్రెష్గా ఉంది క్యాబేజ్. ఇప్పుడు కొన్ని లెగ్ పీసులు తీసుకున్నాం అనమాట ఈవినింగ్ బార్బిక్యూకి. అలానే ఇక్కడ ఫుల్ కోళ్ళు అన్నీ ఉన్నాయి, మంచిగా కట్ చేసి తీసుకుందాం. అన్నీ కొనేస్తాం ప్రెజెంట్ అనమాట. మేము రెంట్కి తీసుకున్న హౌస్. ఎస్, గ్రీనరీ ఎంత ఉంది, బాగుంది చుట్టుపక్కల అంతా. ఇందులో కీస్ ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఎ స్మార్ట్ కోడ్. నైస్. Oh, Pac-Man. Yeah, there's a Pac-Man. పిల్లలకి foosball and బయటికి వెళ్ళి 15 సెకండ్స్లో డోర్ క్లోజ్ చేయాలి, లేకపోతే అది సౌండ్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ. క్రేజీ ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా, కిచెన్ మంచి నీళ్ళు పెట్టేసి ఉంది. మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఏంటో చూసుకోవాలి. సింక్ కూడా. డిష్ వాషర్ మస్ట్ బి స్టార్టెడ్ బిఫోర్ యువర్ డిపాచ్. కొత్త రోల్స్, వావ్ క్రేజీ. కొన్ని యాపిల్ సీడర్ వెనిగర్, సాల్ట్ ఉంది, క్లీనింగ్ ఏవో యుటెన్సిల్స్ పెట్టాడు, కొన్ని ఇక్కడ పాట్స్ అవి పెట్టారు, ఫోక్స్ అవి ఉన్నాయి, అండ్ దెన్ కొన్ని జార్స్. అండ్ అరే యూ వాంట్ కిందర్ జాయ్. కిడ్స్కి మంచిగా కిందర్ జాయ్ పెట్టారు. వీళ్ళు పండగ చేసుకుంటారు. ఇంకా కమాన్ ప్రేమ్, మనం తీసుకుందాం, వీళ్ళకొద్దు. అండ్ సమ్ ప్లేట్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా. ఓకే, వైన్ గ్లాసులు డ్రింకులు తాగడానికి, మంచినీళ్ళు తాగడానికి అంతా బాగుంది. యాజ్ యూజువల్ ఫ్రిడ్జ్ ఎప్పుడు ఎంటీగా ఉంటుంది. నైస్, వెరీ గుడ్. ఓ క్రేజీ కూల్ రూల్స్ అని పెట్టాడు కొన్ని ఇక్కడ. అండ్ దెన్ కొన్ని చిన్న స్నాక్స్ అవి పెట్టాడు అనమాట. హర్షీస్ మిల్క్ చాక్లెట్ పెట్టాడు, కిట్ క్యాట్ పెట్టాడు మంచిగా. ఫిజీ లేదు, బయటికి వెళ్తే విత్-ఇన్ 15 సెకండ్స్లో డోర్ షట్ చేయాలి, లేకపోతే మళ్ళీ సౌండ్ వస్తుంది. అది ఫిజీ వాటర్ పెట్టాడు మంచిగా. క్రేజీరా బాబోయ్. And then we have some holiday snacks, truffles. Nice. ఇక్కడ ఏమో కొన్ని పేపర్, ఐ మీన్ జస్ట్ నార్మల్ ప్లేట్స్ ఉన్నాయి. అండ్ దెన్ విల్ గో అండ్ సీ ద బెడ్రూమ్. మంచి బెడ్రూమ్, క్రేజీ ఉంది. వాకిన్ క్లోజెట్ అండ్ వాష్రూమ్ చూడండి, చాలా బాగుంది ఇది కూడా.
ఇది మేబీ వేరే బెడ్రూమ్కి. ఇది క్లోజెట్ ఇక్కడ. నైస్. ఓకే, హ్యాండ్ సోప్ అది పెట్టారు, మంచిగా సోప్స్ అవి పెట్టారు. విల్ సీ ఎనీ అదర్ బెడ్రూమ్స్. మంచిగా 55 ఇంచెస్ టీవీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ వాషర్ అండ్ డ్రైయర్ ఉన్నాయి, బట్టలు ఉతికేసుకోవచ్చు మంచిగా. ఇది ఒక చిన్న బెడ్రూమ్ ఉంది ఇక్కడ కూడా. నైస్. ఇందులో కూడా ఒక టీవీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక బంకర్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారంటే ఇక్కడ 6 బెడ్స్ అనమాట, బంకర్ బెడ్స్. ఇక్కడ కూడా ఒక టీవీ ఉంది. హైలైట్ ఆఫ్ ది కరేబియన్ ఏంటంటే బయట ఉన్న పూల్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తా పూల్ బయటకు వెళ్ళి. ఇంతా నెట్ వేసి లోపలంతా నెట్ వేసి ఉంది, ఏమి ఇష్యూ లేకుండా, ఈగలు దోమలు రాకుండా. ఇక్కడ కొంచెం ఫైర్ క్యాంపింగ్ చెట్టు ఉంది, వెలిగించుకోవచ్చు మంచిగా. బార్బిక్యూ కూడా ఉంది. ఇక్కడంతా పూల్ సంబంధించిన ఇవన్నీ ఇచ్చాడు అనమాట. ఇది బార్బిక్యూ యాక్చువల్లీ. ఈ సిట్టింగ్ అంతా నైస్. అవతల చూడండి, అవతలది కూడా మంచిగా ఉంది, అసలు క్రేజీ ఉంది అసలు. ఏదో బగ్. పూల్ కొంచెం డెప్త్ ఉంది బాగానే. నైస్. పూల్ బాగుంది, మంచి డెప్త్ ఉంది పూల్ అంతా. నైస్. నైబర్హుడ్ అంతా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయినా, ఇక్కడ చూడండి యుటెన్సిల్స్ కూడా ఇచ్చాడు, కప్పులు అవి. అబ్బాయి అలారం ఒకటి తినేస్తుందిరా బాబాయ్. మొత్తం గరిట్లు అన్నీ ఇచ్చాడు మంచిగా. చాలా ఇంకా కుప్పలు. బ్రెడ్ టోస్టర్ కూడా ఉంది, చపాతీ ప్రెస్సర్, వ్యాఫిల్ మేకర్ కూడా ఉంది, ట్రేస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడైతే మేము మంచిగా ఫ్రెష్ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది తినేసి డెస్టిన్ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు బీచ్ చూసుకొని అక్కడ కొంచెం క్లైమేట్ అయితే చిల్గా ఉంది, లైట్గా కొంచెం హ్యూమిడ్గా ఉంది. చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఏంటో. అక్కడికి వెళ్ళాక డెస్టిన్ బీచ్లో మీకు మంచి లొకేషన్స్ చూపిస్తాను. మంచి లొకేషన్స్ ఏమైనా ఎన్కౌంటర్ చేస్తే విల్ సీ ఓవర్ దేర్. సో అంతవరకు అయితే వీడియోని ఎంజాయ్ చేసేయండి. ఇండియా ఫీల్. ఇసుక చూడండి ఎలా ఉందో, ఏదో స్నో లాగా ఉంది. మంచు కొండలు, చిన్న కొండల మీద అసలు బీచ్ ఇసుక అనమాట, తెల్ల ఇసుక. ఇదంతా డెస్టినీకి వెళ్ళే దారిలో, ఫ్లోరిడా. Welcome to Destin. Welcome to Destin. The world's luckiest fishing village. Fishing చేద్దామా అబ్బా మన రూమ్ లో ఉండే. ఇది క్రాబ్ ఐలాండ్ క్రేప్. ఎప్పుడు వెళ్తున్నారు? టూ మచ్ ఫాగ్ అయిపోయింది అసలు. కెమెరాలో క్లియర్ విజిబిలిటీ ఉంది కానీ కంటికి అయితే ఫాగ్ అసలు క్రేజీ ఉంది అసలు నిజంగా. బాబా ఓ స్మాల్ ఐలాండ్ ఉంది అసలు, మంచి హ్యాపెనింగ్ ఉంది అసలు ఇదంతా. జస్ట్ ఇప్పుడే ఒకటే బర్గర్కి వచ్చాం, సమ్ బర్గర్స్ ఆర్డర్ చేసాం. అయిపోయాక డెస్టిన్ బీచ్ చేసాం. శాండ్ ఏదైతే పిచ్చ వైట్ ఉంది అసలు, కానీ అక్కడ చూసేంత వైట్ లేదు ఇక్కడ. ఇంత ముందు ఇక్కడ కొన్ని ప్రైవేట్ బీచ్లు ఉన్నాయన్నమాట. సో మేము అక్కడి నుంచి నడుచుకొని ముందుకు వచ్చేసాము. అంటే ఈ హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళు సపరేట్గా ఇలా తాళ్ళు కట్టేసుకొని ప్రైవేట్ బీచ్లని బోర్డులు పెట్టేసుకున్నారు. చూడండి వాటర్ అంతా గ్రీన్ ఉంది వాటర్ అంతా. కిందాలంతా అసలు ఫాగీ ఉంది వెదరు. ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం టెంపరేచర్ వచ్చింది. చూడండి మ్యూజిక్ వేసుకొని ఐస్ క్రీమ్ అమ్ముతున్నాడు.
వీడియో చేస్తున్నానని తెలిసి కొంచెం ఇది ఇస్తున్నాడు స్టిల్. నైస్. ఇప్పుడు అంతా ఫోటోషూట్లు జరుగుతాయి. అబ్బా ఈ ఫోటో షూట్లు అంటేనే కొంచెం అసలు మాకు లిటరల్లీ వైజాగ్ బీచ్లో రాళ్ళు ఉంటాయన్నమాట ఫుల్గా. కానీ ఇక్కడ బీచ్ మంచి క్లీన్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇసుక కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. క్రేజీ అసలు ఇంకొక బీచ్కి వెళ్తాం మేము, అక్కడైతే ట్రాన్స్పరెంట్గా మీకు కింద ఇది కూడా కనిపిస్తుంది ఒక ఐలాండ్కి. చూడండి ఎంత మంచిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది అసలు. అక్కడ వాళ్ళు అంత లోపలికి వెళ్ళినా కొంచెం అక్కడ డెప్త్ అంతగా తక్కువ ఉంది అసలు ఇంత దూరం నుంచి కూడా. సో బాగుంది యాక్చువల్లీ. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, స్నానం చేయొచ్చు, కడిగేసుకోవచ్చు అనమాట కాళ్ళు అవి ఇక్కడ వాటర్లో. బీచ్ల నుంచి బయటకు వచ్చాక బాగుంది కదా ఫెసిలిటీ. క్రేజీ బ్రీజ్ వస్తుంది, స్మూత్గా గాలి, క్లైమేట్ అది చాలా బాగుంది అసలు. ఇప్పుడైతే బీచ్ నుంచి సీ ఫుడ్ షాప్కి అయితే వచ్చాము, మార్కెట్కి. ఒక ఫిష్ కొనుక్కొని బార్బిక్యూ గ్రిల్ చేసుకుందామని చెప్పేసి పూల్లో రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేద్దాము. ఏం సీ ఫుడ్ ఉందో, అసలు ఏం చేపలు ఉన్నాయో చూద్దాము. మంచి చేప తీసుకొని మసాలా రాసి దాని అవ్వ బార్బిక్యూ గ్రిల్ చేయాలి మంచిగా. చూద్దాం. Deep water pomfret. Okay. We should call it African pomfret. Okay. Right? So the meat is exactly the same as a pompano or pomfret. Right? These are American red. ఇతనే పడతారంట అసలు ఇక్కడ లోకల్లోని. మంచిగా లోకల్లో పడి ఫ్రెష్ ఫిష్ అని చెప్తున్నాడు. అంతా నేనే స్వయంగా వెళ్ళి ఫిష్ చేసి ఫిష్ పడతాను, ఇవంతా ఫ్రెష్ ఫిష్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఇవి కొన్ని ఫిష్ తీసుకుంటున్నాం గ్రిల్కి. యాక్చువల్గా ఫిష్ క్లీనింగ్ వచ్చేసరికి $1.50 అంట. ష్రింప్ డీవైన్ చేయడానికి ఒక $2 అంట ష్రింప్ తీసుకుంటే. ఒకవేళ 2 రెడ్ స్నైపర్, పాంఫ్రెట్ లాంటివి తీసుకున్నాము. ఒక 2 పాంఫ్రెటే $43 పడింది, క్లీనింగ్కి $4.98. అండ్ దెన్ ఫిష్ క్లీనింగ్ $5 అనేది. రెడ్ స్నైపర్ ఇంకొంచెం ఎక్కువ పడుద్ది. టోటల్ $107 అనమాట 2 ఫిష్లు కలిపి. నైస్. ఫిష్ సన్ ఉందన్నమాట, ఫిష్ ఎగ్ అన్నీ కొన్ని పెట్టాడు మంచిగా. ఇక్కడ క్రాబ్ కూడా కట్ చేసి ఫ్రోజన్ చేసాడు. అసలు అంత ఆక్టోపస్ ఉంది ఇక్కడ. స్టోర్ అయితే బాగుంది, ఫ్రెష్ అంటున్నాడు. మై ఫిష్, మై స్టోర్, మై బోట్ అంటున్నాడు అతను. చూడాలి. $100, $110 అయింది దగ్గర. అంటే ఒక 4 ఫిష్లకి దాదాపు ఒక 9,000 చిల్లర అయింది మొత్తం. నైట్ అయింది, ఇంటికి వచ్చేసి మంచి గ్రిల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. చికెన్ కొన్ని బ్రెస్ట్ అండ్ చికెన్ లెగ్స్ అన్నీ మంచిగా కుక్ అవుతుంది. ఇది జస్ట్ మొబైల్ గ్రిల్ అనమాట. జస్ట్ ఇక్కడ చిన్న సిలిండర్ ఉంటుంది, సిలిండర్ కనెక్షన్ ఇచ్చేస్తే డైరెక్ట్గా నాబ్ తిప్పితే ఆన్ అయిపోతుంది. సెటప్ పెట్టాం కొంచెం మంచిగా. మంచి విండ్ అయితే వస్తుంది, కొంచెం పూల్ అయితే చల్లగా ఉంది. కానీ ఎనీవేస్ పూల్లో అయితే ఎంజాయ్ చేయాల్సింది ఈరోజు నైట్. యా, హీ సెటప్డ్ ఎవ్రీథింగ్. ఓకే, ఐ విల్ టేస్ట్ సమ్ నైస్ చికెన్ మ్యాన్. అన్న పెప్పర్ వేసావా దాంట్లో? లేదనుకుంటా, పెప్పర్ లేదు. ఓకే. ఫిష్ కూడా మ్యారినేట్ అయితే గ్రిల్ చేయొచ్చు. పులావ్కి రైస్ రెడీ అవుతుంది, చికెన్ రెడీ. గ్రిల్ ఎలా ఉందో చూడాలి వెళ్ళి. ఫైర్ సెట్ అయింది, సిలిండర్ తీసుకొచ్చి పెట్టేశారు మంచిగా. అసలు ఫిష్ ఎలా ఉందో చూడాలి. క్రేజీ ఫిష్ మంచిగా అవుతుంది. తీసుకుంటున్నాం కదవే. కాదు, ఇంకొక ప్లేట్ లో పెడితే దానికి వచ్చాను. ఫిష్ రెడీ అయింది. మళ్ళీ బీచ్కి వచ్చాము. ఇప్పుడు విపరీతంగా ఉందన్నమాట గాలి. ఇది సెకండ్ డే అనమాట.
నా వెనకాల చూసినట్టయితే మీకు అక్కడ రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రెడ్ ఫ్లాగ్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ స్విమ్ చేయడానికి బాగాలేదని మీనింగ్ అనమాట. అక్కడ రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇప్పుడు స్విమ్ చేయకూడదు అనమాట. అక్కడ సింబల్స్ అదే మెన్షన్ చేశారు. అందుకే అందరూ సోర్ దగ్గర కూర్చొని జస్ట్ దే ఆర్ ఎంజాయింగ్, దట్స్ ఇట్. ఇంకొక బీచ్ ఉంటుంది, వైట్ శాండ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈసారి మంచిగా క్లిక్ చేద్దాం. అసలు విపరీతంగా ఉంది గాలి అయితే మాత్రం, అబ్బో ఒక అడుగు ముందుకే వేసేలా కూడా లేదు. మేబీ మీకు నా మైక్రోఫోన్ నుంచి విపరీతమైన విండ్ సౌండ్ నాయిస్ అది రావచ్చు ఐ గెస్. వాటర్ మాత్రం క్రేజీగా ఉంది అసలు, ఎక్కువ అలలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆ బ్రిడ్జ్ కూడా క్రేజీ ఉంది అసలు చూడడానికి ఇలా, కానీ దాని మీదకి అలౌ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉండడం వల్ల, ఎక్కువ వాటర్ ఫ్లోటింగ్ ఉండడం వల్ల ఆ బ్రిడ్జ్ మీదకి ఎవరిని అలౌ చేయట్లేదు ప్రజెంట్. బాబా ఇట్స్ యూజ్ క్రేజీ. ఇక్కడ ఇల్లులు చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే బేస్మెంట్స్ అంతా కూడా ఎంటీగా ఉంటుంది అనమాట, హ్యాలో ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ తుఫాన్ కానీ ఏదైనా వాటర్ ఫ్లోట్ వచ్చేసినప్పుడు బేస్మెంట్లో ఏమీ లేకుండా ఉండకుండా అలా కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఎందుకంటే బీచ్ పక్కన ఇల్లులు కదా. సో ఇప్పుడు ఇక్కడైతే నవారా బీచ్ నుంచి మేము ఇప్పుడు పెన్సాకోలా బీచ్కి వెళ్తున్నాము. ఇప్పుడు మనం పెన్సాకోలా బీచ్ అని ఇంకొక బీచ్కి వెళ్తున్నాము. అక్కడ కొంచెం బ్లూగా ఉంటాయంట వాటర్. అక్కడ మొత్తం అక్కడ డెస్టిన్, నవారే బీచ్, పెన్సాకోలా బీచ్, కొన్ని గల్ఫ్ సోర్స్, చాలా రకరకాల బీచ్లు ఉన్నాయన్నమాట మొత్తం అంతా కూడా. పెన్సాకోలా కోకోకోలా. ఇక్కడ ఏదైనా తినడానికి ఇక్కడ ఆగామన్నమాట. ప్రజెంట్ బీచ్ అయితే ఎదురుగానే ఉంది. అక్కడ అటువైపు రోడ్ అవతల బీచ్, రోడ్ ఇతల కొన్ని రెస్టారెంట్స్, తర్వాత అలానే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చేసేయడానికి కొన్ని ఆఫీసులు ఉన్నాయన్నమాట వాళ్ళవి. సర్ఫింగ్ అది చేయడానికి, తర్వాత స్నోర్క్లింగ్ అవి ఉంటాయి కదండి. ప్రజెంట్ అయితే ఏదైనా పిజ్జా తినేద్దామని చెప్పి చూస్తున్నాం. లొకేషన్ అంతా మంచి చిల్ ఉంది. ఓ ఇక్కడ చూడండి అటువైపు ఏదో ఉందో, ఒకసారి చూద్దాం. అటు కూడా వెళ్ళి చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్, బీచ్ సైడ్ బార్, ఇక్కడ పిజ్జా షాప్ ఏదో ఉంది, చూద్దామని వచ్చాం. ఇక్కడ లైవ్ మ్యూజిక్ అవుతుంది, బ్యాండ్ ఏదో ఈ రెస్టారెంట్ లోపల. ఇక్కడ అంతా పాపా పిజ్జా అని చెప్పి ఒక స్టోర్, పిజ్జా స్టోర్ చిన్నది బాగా. ఇక్కడ లైవ్ బ్యాండ్ ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇక్కడ బ్యాక్ వాటర్ ఉందన్నమాట. అంటే ఇది ఒక పాయ వెనక్కి వస్తుంది కదా, బీచ్ వాటరే. ఇక్కడ బాగుంది, ఇక్కడ రెడ్ ఫ్లాగ్స్ అవి లేవు, ఇక్కడ వాటర్లో దిగొచ్చు చక్కగా. పిలిచి ఇక్కడ ఏజీ ఉన్నాయి బయలు. ఒకటి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, హార్లీ డేవిడ్సన్ ట్రాంప్, ఇది కవాస్కి నింజా. రెస్టారెంట్ షిప్ థీమ్ లో పెట్టాడు అనమాట. అక్కడ క్రేజీ ఉంది కదా, ఆయిస్టర్ కంపెనీ అంటే ఏదో క్రేజీ. వచ్చాం. ఇది పెన్సాకోలా బీచ్, సేమ్ ఉంది అది కూడా, నవారా బీచ్ లానే ఉంది ఇది కూడా, సేమ్ చూడడానికి అంతా. ఆ బ్రిడ్జ్ ఇది అంటే జస్ట్ డిఫరెంట్ లొకేషన్ చూడడానికి వచ్చాము. అన్నీ ఉన్నాయి కదా, ఎలాగో లాంగ్ వచ్చాం కాబట్టి అన్నీ ఒకసారి టచ్ చేయడానికి. ఇదిగోండి 2 ఫ్లాగ్స్ ఇక్కడ కూడా. అలా ఎక్కడికక్కడ పోలీసులు, లైఫ్ గార్డ్స్ అందరూ ఉన్నారు బీచ్ నిండా. బీచ్ గాలి వస్తుంది యువతలకి, అక్కడ నుంచి ఇసుకంతా వచ్చి ఇక్కడ ట్రాప్ అయ్యి ఇక్కడ ఆగింది చూడండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నామంట. యాక్చువల్లీ అక్కడ కలర్ అంతా ఉంది చూసారు, డిఫరెంట్ కలర్. అదంతా తక్కువ డెప్త్ ఉంటుంది. అవుట్ సైడ్ డిఫరెంట్ కలర్ ఉన్నదంతా ఎక్కువ డెప్త్ ఉంటుంది. సో అదంతా కూడా మనం
ఆడుకోవచ్చు అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తాం మనం. ఏదో బీచ్కి వచ్చాము కానీ ఫ్రీ పర్మిట్ రిక్వైర్డ్ ఎలాగని. ఓకే గో. ఏదో యాక్సెస్ పాయింట్ ఉంది వచ్చాము. జస్ట్ ఏదో ఫ్రీ పర్మిట్ అని ఉంది, అర్థం కావట్లేదు. చూద్దాం. వైట్ శాండ్ అని వచ్చాము. వైట్ శాండ్ దిగడానికి ఎక్కడ స్పేస్ లేకుండా అయిపోయింది మాకు. చూడాలి. ఒక మొత్తానికైతే ఇక్కడ కొంచెం వైట్ శాండ్ ఉందన్నమాట. అందరూ ఇక్కడ పడుకొని సన్ బాత్ చేస్తున్నారు మంచిగా. నైస్. ఏదో ఒకటిలే, మాకు వచ్చినట్టే అంటాం మనం. నైస్, బాగుంది మంచిగా. ఇక్కడ సో ఇదైతే ఐలాండ్ అనమాట. మొత్తం చాలా డెప్త్ చాలా తక్కువ ఉంది. మొత్తం ఇసుకంతా చాలా డెప్త్ ఉంది, అసలు చాలా తక్కువ ఉంది అసలు. ఇక్కడ భలే ఉంది అనమాట. ఇదంతా బ్యాక్ వాటర్, బీచ్ అటువైపు ఉంటుంది. ఒక పాయ ఇలా విడిచి ఇటువైపు వస్తుంది అనమాట ఇలాగా. సో మంచిగా చూడండి, అక్కడ వరకు వెళ్ళిపోయాడు అతను. అక్కడ కూడా ఫిషింగ్కి మంచిగా ఉంది అసలు అనమాట. డెప్త్ ఇంకా లోపలికి వెళ్ళచ్చు అసలు. చాలా డెప్త్ చాలా తక్కువ ఉంది. చూడండి అక్కడ వరకు. కలర్ డిఫరెన్స్ ఉంది కదా, ఇదంతా లోతు తక్కువ ఉంటుంది అనమాట. ఈ కలర్ డిఫరెన్స్ అంతా, కలర్ డిఫరెన్స్ మారిపోయాక ఇంక లోతు ఎక్కువ ఉంటుంది. క్రేజీ ఉందన్నమాట అసలు. చూడండి మొత్తం వాటర్ అంతా గోల్డ్ కలర్లో ఉందన్నమాట మొత్తం అంతా. సూపర్. చూడండి ఇక్కడ అంతా క్లియర్ ఉంటుంది వాటర్ అనమాట మొత్తం. చాలా క్లియర్ ఉంది వాటర్ అంతా, క్రేజీ క్లియర్. ఇప్పుడైతే క్రాబ్ ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేము ఒక ప్రైవేట్ బోట్ ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట ఐలాండ్లోకి వెళ్ళడానికి, ఈ క్రాబ్ ఐలాండ్లోకి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళాక మీకు మొత్తం చూపిస్తా. ఇప్పుడైతే మేము చెక్ ఇన్ ప్రాసెస్ అయితే చేయాలి అక్కడికి వెళ్ళి. ఇక్కడైతే మేము ఆన్బోర్డ్ అవుతాము నాకు తెలిసి. అక్కడ ఆల్రెడీ చెక్ ఇన్ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఈ బోట్ అనమాట. ఇందులో ఇలాంటి ఒక బోట్ వస్తుంది ప్రజెంట్. సో దీంట్లో డిఫరెంట్ బోట్ కూడా ఉన్నది ఇక్కడ ఇలాగా స్లైడ్ అయ్యేది. సో ఇదైతే ఎక్స్ట్రా ఇంకొక $200 ఎక్స్ట్రా అవుద్దంట. ఇదైతే టోటల్గా ఒక 4 అవర్స్కి $500-600 అయిపోతుంది. సో ఇక్కడి నుంచి ఐలాండ్కి వెళ్తాము మళ్ళీ. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. నైస్, క్రేజీ. ఇదే బోట్ మంది. ఎక్కేస్తున్నాం, బోర్డింగ్ అవుతున్నాం. బోర్డే స్టార్ట్ అయింది, బోట్ స్టార్ట్ అయింది. మంచి స్ప్లాష్ అవుద్దంటే ఇక్కడ చూడాలి. చూడు ఎంత వైడ్ ఉందా బోట్, క్రేజీ ఉంది అసలు అది. వావ్, నైస్. వెళ్తున్నాం ఇప్పుడు మనం. చూడండి ఇక్కడ, అక్కడ కలర్ వేరే ఉంది, అక్కడ డెప్త్ తక్కువ అనమాట. అండ్ అగైన్ ఇక్కడ కలర్ వేరేగా ఉంది కదా, ఇక్కడ డెప్త్ తక్కువ. సో ఇదంతా ఊగుతుంది భలేగా, జబ్ 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 అని. వచ్చేసాం ఆల్రెడీ. ఇదిగోండి ఇక్కడ అంతా, అక్కడే మొత్తం అంతా కూడా స్లో చేస్తున్నారు. అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి మీకు చాలా, అక్కడికి వెళ్తాం అనమాట ఇప్పుడు. వచ్చేసాం. సో క్రేజీ ఇదనమాట. ఇలా వెళ్ళి అంతే డెప్త్ ఉంటుంది ఇక్కడ, ఫుల్గా అలా వెళ్ళొచ్చు అనమాట మొత్తం అంతా. ఇక్కడ అంతా వైపు అవ్వచ్చు. ఇంతే హైట్, ఇంకేముండదు. ఒక 2 feet హైట్ అంతే డెప్త్.
ఫైనల్గా మీకు కింద చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే ఇంకా వాటర్లో ఆడేసాం అనమాట. క్రాబ్ ఐలాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాబ్ ఐలాండ్ నుంచి ఇంక వెళ్ళిపోతాము. మొత్తం అన్ని బోట్స్ ఫుల్గా, మొత్తం అన్ని బోట్స్. అయిపోయింది. ఇంకా మాకు ఇంకా టైం ఉంది యాక్చువల్లీ, కానీ ప్రజెంట్ అయితే అయిపోయింది. ఇంకా ఆడడం అయితే అయిపోయింది. 4 hours కదా, మ్యాక్సిమం ఒక 2.5 hours ఆడాం. లంగర్ లంగర్ లంగర్. లాగడం అన్నాడు. అయిపోయింది అబ్బా, ఇంకా అంతే, వెళ్ళిపోవడమే. ఇంకా మొత్తం వేర్ హౌస్ ఉంది ఇక్కడ. ఇది బాగుందని చూస్తున్నాం. సర్ఫ్ బోర్డ్ లా ఉంది. డెస్టిన్ ఫ్లోరిడా. అసలు ఎన్ని సోవెనియర్స్ ఉన్నాయంటే ఇక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి అసలు ఇక్కడ అన్ని. ఇక ఇది దానికి ఇది రావట్లేదని కీ చైన్స్ ఉన్నాయి క్రేజీగా, టీ షర్ట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. $6 అనమాట, అంటే 500 దగ్గర. మొత్తం బీచ్ ఎసెన్షియల్స్ అన్నీ అమ్ముతున్నాడు అనమాట క్రేజీగా. ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. సోనియర్స్ కూడా. వావ్, చూడు ఇవి బాగున్నాయి. తీసుకుందాం ఒకటి. $17 వద్దంటావా? కుర్చీలు, బీచ్ శాండల్స్ మొత్తం అన్నీ బీచ్ 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 మొత్తం అన్నీ ఉన్నాయి క్రేజీగా. క్రొకడైల్స్, ఈ చెప్పల మీద పేర్లు. స్కార్పియో సింబల్. ఇంకా అన్నీ ఉన్నాయి. అసలు ఫ్లోరిడా వచ్చామంటే సీ ఫుడ్ తినాలి కదా అని చెప్పేసి సీ ఫుడ్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట ఇప్పుడు. మరి అన్నీ ఫుల్గా అన్నీ కొత్త డ్రింక్స్ అంటే ఇప్పుడు స్పెషల్స్. హలో, నీకు సీ ఫుడ్ ఇష్టం లేదా? క్రేజీ. లాబ్స్టర్, షrimp, and then సాస్ ఇచ్చాడు దాన్ని. ఇక్కడ క్రాబ్ ఉంది. ఇక్కడ అంతా కూడా ఇందులో వేసేసుకోవచ్చు అనమాట. ఇందులో ఒక బాస్కెట్ ఇచ్చాడు టేబుల్ మీదే చెత్త వేసుకోవడానికి. మంచిగా తినేసాము లాబ్స్టర్లు అవి ఇవి అంతా. అంతే అన్నది ఇలాగా మడు మంచి పొగ వస్తుంది. అసలు ఇలా పొట్లాల్లో వేస్తారనమాట మంచిగా. సీ ఫుడ్ సాట్ చేసి ఇలా వద్దండి వేసాడే పొటాటో 2 వేసాడు మళ్ళీ. ఫైనల్గా మనకి ఎంత బిల్ అయిందనమాట 20. ఇంకా ఆస్టిన్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ 12 hours జర్నీ అగైన్. క్రేజీ ఉంది టన్నల్ మాత్రం. మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా నేను నైట్ వచ్చేసాము. సో ఈరోజు ఇప్పుడైతే కార్ అయితే రిటర్న్ అవ్వడానికి వచ్చామన్నమాట. సో ఇంకా కార్ అయితే రిటర్న్ ఇచ్చేసి ట్రిప్ అయితే ఎండ్ చేసేస్తున్నాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా నచ్చితే కామెంట్ కూడా చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.